అండ్ నాకు బాగా ఫేవరెట్ ఏంటంటే రుక్మిణి ఎపిసోడ్ కృష్ణపాండవయ్య. ఆ పద్యాలు కానీ పిబి శ్రీనివాస్ గారు పాడిన పాటలు కానీ చాలా అద్భుతం. అసలు నిజంగా ఆ కాన్సెప్టే చాలా అద్భుతం. అసలు అది ఎంత ఐ డోంట్ థింక్ ఇంకెవరు చేసినట్టు లేరు. అలాగా ఆ పద్యాలు వస్తూ ఉంటాయి, ఆ పాట వస్తూ ఉంటుంది, ఇక్కడ అక్కడ మాంటేజెస్, అవి కాన్సెప్ట్. కృష్ణపాండవీయం అంటే అందుకనే నాకు ఇష్టం. చక్కని స్క్రిప్టు ఒక సీన్లోంచి ఇంకో సీన్లోకి అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. రామారావు గారు ఉండేవారు కదా, రికార్డింగ్కి వచ్చేసేవారు, ఆయన అక్కడ కలిసేవాడు. నేను ఇన్ఫ్యాక్ట్ ఒక టైంలో ఆయన కాల్ షీట్లు అడిగాను, ప్రొడ్యూస్ చేయాలి, కొంతమంది బ్యాకింగ్ చేస్తానని చెప్పేసి. అంటే అన్ని విధాలు కానీ సపోర్ట్ ఎవరంటే బసవ తారకం గారు. ఆవిడే దగ్గరుండి ముందర అప్లికేషన్ ఆవిడకి వేసుకుంటే పొద్దున ఆటోలు దొరక్క ఏం దొరక్క ట్యాక్సీలు దొరక్క నానా అవసరపడి వెళ్ళి మొత్తం మీద ఆయన్ని కలిస్తే ఆయన చేద్దాం. ఆ తర్వాత వాళ్ళు బ్యాక్ అవుట్ అయిపోయారు. ఇది ఎందుకు చెప్పొచ్చానంటే రామారావు గారు చేయాలనుకుంటూ చేసేసి, రామారావు గారితో అద్భుతమైన ఇదంటే కంపోజింగ్లకి వెళ్ళే ఉండే కదా నేను, ఈ మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ తోటి వెళ్ళినప్పుడు ఆయన వచ్చేవారు. చక్కగా ఆయన స్వదస్తూరితో రాసుకున్న పుస్తకం ఉండేది, నోట్బుక్ డైలాగ్స్ అని, దాంట్లోంచి డిక్టేట్ చేసేవారు. ఆయన స్వదస్తూరితోటే ఆయన ఇది చేసుకునేవారు అనమాట, నోట్బుక్. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఒక సంవత్సరం ఆ నంది అవార్డ్స్ కమిటీలో నన్ను కూడా జ్యూరీ మెంబర్గా తీసుకున్నారు. నాకు సడన్గా షాక్. నేనేంటి చిన్న బచ్చానే, నన్ను ఇంక్లూడ్ చేశారు. లిస్టు చూస్తే ఎవరంటే డివిఎస్ రాజు, యోగానంద్ గారు, బిఏ సుబ్బారావు గారు, వల్లభాయ్ జోషుల శివరాం గారు, వీళ్ళందరూ జ్యూరీ మెంబర్. నేను ఒక్కడనే బిలో 30. స్క్రీనింగ్ అంతా అయిపోయింది, మేము కమిటీ కూర్చుని మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకున్నాం. దాంట్లో పొద్దునే అపాయింట్మెంట్ ఇచ్చారు ఆయనకి ప్రజెంట్ చేయడానికి. పొద్దునే బ్రేక్ఫాస్ట్ వెళ్ళగానే చూస్తే ఆయన కళ్ళల్లో ఎంత ఆనందం అంటే, ఈ పొలిటికల్ దీంట్లో ఈ అసెంబ్లీలో వీళ్ళ మొహాలు చూసి ఆయన బోరు కొట్టుంటుంది. ఇప్పుడు మనల్ని చూద్దామా అన్న ఆ తపన, అది ఆయన ఒక సంతోషం ఆయన కళ్ళలో కనపడింది అన్నమాట. అందరిని చూడటం. అలాగే బిఎస్ సుబ్బారావు గారు మొదటి సినిమా, లిటరల్లీ మొదటి సినిమా, వల్లభాయ్ జోషుల శివరాం గారు. ఆయన గురించి చెప్పాలంటే ఏంటంటే, రామారావు గారు ఎప్పుడూ కూడా రికార్డింగ్ విజయ కాంపౌండ్లోనే జరిగేది. వాహినిలో ఒక రికార్డింగ్ థియేటర్లు 2 ఉండేవి, విజయ గార్డెన్లో ఒక థియేటర్ ఉండేది. విజయ గార్డెన్లో స్వామినాథన్ గారు, విజయ గార్డెన్ థియేటర్ లేటెస్ట్ ఎక్విప్మెంట్. అయినా కూడా ఈయన స్వామినాథన్ గారిని మంచి రికార్డిస్ట్, అద్భుతమైన రికార్డిస్ట్. స్వామినాథన్ గారు ఏం తక్కువ కాదు. శివరాం గారిని వదిలిపెట్టేవారు కాదు. ఎందుకంటే శివరాం గారికి భాష మీద పట్టు. శివరాం గారు ఒక పిక్చర్కి హీరో, గుణసుందరి కథ, ఒకే హీరో క్యారెక్టర్, ఇద్దరు యాక్ట్ చేశారు. ఆ స్ఫుటంగా ఉండాలి, మాట మిస్ అవ్వకూడదు అనే దానికోసం ఇంకెక్కడా రికార్డ్ చేసేవారు. ఆయన ఓకే చేస్తేనే ఆ టేక్ ఓకే, ఫైనల్ ఆయనే వర్డిక్ట్. అంటే రామారావు గారికి అంత అండర్స్టాండింగ్. ఇప్పుడు ఈ రోజున నన్ను చాలామంది అడుగుతారు, ఏంటంటే ఒక్క మాట అర్థం కావటం లేదు. పాడేవాడు తమిళోడు, రికార్డ్ చేసేవాడు తమిళోడు, మాస్టరింగ్ చేసేవాడు తమిళోడు, తెలుగు ఎక్కడ ఎత్తుక్కోవాలి, అంతే ఎత్తుక్కోండి కనపడుతుంది. పాటకి ఎవరు తప్పు పట్టలేకపోయేవారు. నేను చెప్పేది తెలుగు ఒక్కటే కాదు, తమిళ్ కూడా. కేఆర్ విజయ్ గారి మీద రామారావు గారు చేసిన విధానం, పిక్చరైజేషన్ చేసిన విధానం, ఆ ముగ్ధమోహనంగా ఆవిడ ఆ ఎక్స్ప్రెషన్, అది నిజంగా పాత్రకి ఏం కావాలి అనేది ఎప్పుడూ కూడా ఆయన మిస్ అవ్వలేదు. ఒక బడి పంతులు చేసిన, వృద్ధ క్యారెక్టర్స్ చేసినా కూడా దానికి తగ్గట్టు బాడీ లాంగ్వేజ్ చేసిన. అదే అనుకుంటాను నేను రామారావు గారు తోటి ఆ బాంధవ్యం నిజంగా గ్రేట్. ఒక జాతిని ఉన్నతమైన పొజిషన్ తీసుకెళ్ళి నిలబెట్టి, ఒక జాతికి అంతకన్నా కావాల్సింది ఏముంది. ఎప్పుడైతే బసవ తారకం గారు కాలం చేశారో తరచూ కలవటం తగ్గిపోయింది. ఎవరి లైఫ్లో వాళ్ళి. ఆవిడ పర్టికులర్గా ఆవిడకి మా ఫ్యామిలీ ఉండాలి అనే ఒక తపన ఉండేది.